నీకేమనిపించింది? అన్నని పక్కన పెట్టేసాయి. సో పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు, అవును. కలిసి ఉండాల్సింది నువ్వు, అర్థం చేసుకోవాల్సింది కూడా నువ్వే కదా తనని. సో అన్నని పక్కన పెట్టేసి నువ్వు కన్విన్స్ అయ్యే విధానంలో ఆయన్ని కన్విన్స్ చేయలేని విధానం ఏమై ఉంటుంది? నువ్వెందుకు అర్థం చేసుకోలేదు తనని? అంటే ఎందుకు అర్థం చేసుకోలేదు అంటే ఇంకా ఎవరు లేరు మాకు చూసుకోవడానికి, అన్ననే కదా అన్ని విధాలుగా. సో తను చెప్పింది నమ్మిన, అంటే నా కోసమే చెప్తున్నాడేమో అంటే సో అక్కడ నువ్వు తప్పు చేసావు. నీకు నీ లైఫ్ పార్ట్నర్ ఇంపార్టెంట్, నీ అన్న కాదు కదా నీకు తోడుగా ఉండేది. సో యూ నీడ్ టు చూస్ యువర్ లైఫ్ పార్ట్నర్. అక్కడ ఒక తప్పు చేసావు. ఆల్రెడీ పెద్దలు చూసిన సంబంధమే అది ఓకే, గ్రేట్. ఈ జనరేషన్ లో పెద్దలు చూసిన సంబంధం అని చేసుకోవడం అంటే మౌనిక నిజంగా అది గ్రేట్, అది ఒప్పుకుంటాను. బట్ నువ్వు ఒక స్టెప్ ముందుకేసి నీ లైఫ్ పార్ట్నర్ ని చూస్ చేసుకోవడం కూడా నీ యొక్క స్టెప్ 2 అది. సో నువ్వు అర్థం చేసుకోవాలి, అన్నకి అర్థం అయ్యేలా చెప్పాలి. అన్నా నేను మార్చుకుంటానని నువ్వు ఎందుకు చెప్పలేదు అన్నకి? అన్నాను, బట్ ఇంకా తనకి నచ్చలేదు. చెప్పిన అన్న ఇప్పుడు సంబంధం చూసిందే కదా, చేసుకుంటే ఏం కాదు, ఒకవేళ చేసుకున్నాక మారుతాడేమో అంటే అసలు నాకు నచ్చలేదు, వద్దు, ఇంకా నేను మంచి అబ్బాయిని చూస్తా అంటే అన్న మమ్మీ మాట్లాడుకుంటున్నారు. నా విషయం నా దగ్గర దాకా తేలేదు. నేను మమ్మీకి చెప్పిన, మమ్మీ చేసుకుంటా అంటే అన్న వద్దంటున్నాడు. అంటే ఇంకా మమ్మీ ఏమన్నదంటే నేను కూడా ఏం చేయలేను అంటే మంచోడనే చెప్తారు కదా స్టార్టింగ్ లో. సరే అమ్మా నాన్న అన్న మాట వదిలేసేమా, నేను అదే అంటున్నా సోని, వాళ్ళ మాటలు వదిలేసాయి. సో నువ్వు తనని ఏం చూసి ప్రేమించావు అసలు? అంటే నేనంటే ప్రేమించావు అసలు అంటే సంబంధం కదా, మ్యారేజ్ అనుకున్నాం, ఇష్టపడ్డా అంతే. ఓకే, కేరింగ్. ఓకే, ఓన్లీ ఫర్ కేరింగ్. అంటే ఆ తండ్రి స్థానంలో అతన్ని చూసుకొని నువ్వు ప్రేమించావు అంతే, అలా చూసుకుంటాడు అనుకున్నావు. ఫ్యూచర్ థింకింగ్ ఈజ్ ప్రాబ్లం ఇక్కడ. ఏంటంటే ఒక అబ్బాయిని మనం చూస్ చేసుకునేటప్పుడు లైఫ్ మొత్తం మనం అనుకోవాలి, తినతో మనం ఎట్లా ఉంటాము, నేను ఏం అడ్జస్ట్ అవ్వాలి, తను నన్ను ఏం అర్థం చేసుకుంటాడు, ఇవన్నీ ఒకసారి నువ్వు అనుకుంటే నీ పెద్దలు నువ్వు ఒప్పించుకునేదానివేమో. నువ్వు ప్రేమించిన అబ్బాయి పేరేంటి? రాము. రాముని ఎప్పుడు చూసావు? ఎట్లా కలిసారు? ఎట్లా మాట్లాడుకునేవాళ్ళు? తన ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం, నెంబర్ ఇచ్చి వెళ్ళిండు. అలా ఫోన్ కంటిన్యూ చేసిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్కి అట్లా అంటే నార్మల్గా మా ఇంటికి వచ్చి మళ్ళీ మాట్లాడుకున్నాం. అంటే ఏమన్నాడంటే ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం, ఒక 1 ఇయర్ తర్వాత మ్యారేజ్ చేసుకుందాం, నేను సెటిల్ అవ్వాలి అది అని చెప్పిండు. నేను కూడా ఓకే అని చెప్పిన. ఒక 2-3 మంత్స్కి మేము టెంపుల్కి వెళ్ళినాం. అంటే అప్పుడు నాకు చెప్పలేదు, పెళ్లి చేసుకుంటానే తీసుకెళ్ళిండు. బట్ నేను ఏమన్నానంటే ఆల్రెడీ మీ వాళ్ళు మా వాళ్ళు ఒప్పుకున్నారు కదా, ఇట్లా చాటునొద్దు పెళ్లి చేసుకోవడం, ఇంట్లో చెప్పే చేసుకుందాం అనేసి గుడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చినాం. అప్పుడు అంత పర్సనల్ గా చేసుకో అంటే తను తీసుకెళ్ళిండు. తను తీసుకెళ్తే నువ్వు మీ ఇంట్లో చెప్పాలి కదా. అంటే మమ్మీకి తెలుసు టెంపుల్కి వెళ్తున్నా అని, తనతో వెళ్తున్నాను తెలుసు, కానీ నార్మల్గా టెంపుల్కి వెళ్ళేసి వస్తామని తెలుసు. తను మ్యారేజ్ చేసుకొని తీసుకొస్తా అని అనుకున్నాడు. ఎన్ని రోజులకి మీ అన్న వద్దన్నాడు? 6 months ఎబో అయిపోయింది. 6 months తర్వాత మీ అన్నయ్య వద్దన్నాడు. ఈ 6 months లవ్ జరిగింది వీళ్ళిద్దరి మధ్య. సో గుడికి వెళ్ళారు, ఆ తర్వాత ఇంకెలా ఎలా మీట్ అయ్యారు తర్వాత? మళ్ళీ ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత ఒకసారి అంటే గుడికి వెళ్ళిన నెక్స్ట్ డే వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. నేను పెళ్లి చేసుకోవడానికి తీసుకొచ్చుకున్న అమ్మాయిని తను వద్దంటుంది అంటే వాళ్ళ అక్క కూడా ఏం చెప్పిందంటే, అమ్మాయికి ఇష్టం లేదు నువ్వేం చేయకు, తను ఓకే అంటేనే పెళ్లి చేసుకో, లేకపోతే లేదు, ఎట్లాగో మీ వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఒప్పుకున్నారు కదా అని అంటే మా ఇంటికి తీసుకొచ్చిండు రిటర్న్. తీసుకొచ్చి మా మమ్మీతో మాట్లాడి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాము అది ఇది అనేసరికి ఇంకా అన్న తిని ఫ్రెండ్స్ అయ్యారు. మా అన్నయ్య తిని ఫ్రెండ్స్ అయిన తర్వాత ఇంకా అన్నయ్యకి నచ్చలేదు, అసలు వద్దు అంటాడు, తను నీకు సెట్ అవ్వడు, వద్దు, నేను మంచి అబ్బాయిని చూస్తా, అసలు అవసరం లేదు, అసలు ఇప్పుడు పెళ్ళి చెయ్యము, ఎవరు లేరని చేద్దాం అనుకున్నాం కానీ తను మంచోడు కాదని నాకు అర్థమైందని చెప్పి. సో ఈ లోపు టెంపుల్కి వెళ్ళడం, వాళ్ళ అక్క ఇంటికి వెళ్ళడం అంతే, ఏం రిలేషన్షిప్ ఏం లేదు, జస్ట్ ఊరికే హాయ్ బాయ్. అవును అట్లా. అంటే నేను జాబ్ చేసినప్పుడు పికప్ చేసుకోవడం అది జరుగుతుండే. ఇంకా ఇద్దరం కలిసి బయటికి వెళ్ళిందంటే టెంపుల్కి వెళ్ళాం, వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అబ్బాయి యొక్క ఎబిలిటీ ఏంటి? తాగుతున్నాడు, ఆ టైంలో ఎలా ఉంటాడు, ఇవన్నీ నువ్వు అబ్జర్వ్ చేసావు అసలు అబ్బాయిని? నాతో బాగానే ఉండేవాడు, అంటే డ్రింక్ చేస్తా అని తెలుసు. ఏంటంటే ఫస్ట్ మా ఇంటికి సంబంధం రాకముందు తనకి లవర్ ఉండేది. అవునా? లవర్ ఉండేది, తను మ్యారీడ్ అయిపోయింది. అంటే తన మేనమర్దలు. ఎంత బాగా అర్థం చేసుకున్నావు నువ్వు తనని? తన మేనమర్దలు చెప్పిండు తను. మేము ఇలా కంటిన్యూ చేసిన తర్వాత నాకు మర్దలు ఉండే, నేను తను చేసుకుందాం అనుకున్నా, సో మ్యారీడ్ అయిపోయింది, ఇంకా నాకు మా ఇంట్లో సంబంధాలు చూసురు అని చెప్పేసి అన్నాడు. సో అబ్బాయికి ఫస్ట్ లవ్ వాళ్ళ మరదలు, మరి నీకు ఫస్ట్ లవ్ ఎవరు?
నాకు తినవు. అంతేనా? మ్మ్. చిన్నప్పుడు స్కూల్లో గానీ అది ఎవరు ఏం ప్రపోజ్ లేదు. చేయడం గానీ నో వన్? అంటే 9th క్లాస్ ఊకో వరకు అట్లా అంటారు అమ్మాయిలు అన్నాక. లేదు లేదు 9th క్లాస్ వరకు డాడీ ఉండే. ఓకే నేను ఇక్కడ ఎక్కడ ఉప్పుగూడలో చదువుకున్నా. ఓకే 9th క్లాస్ వరకు డాడీ ఉండే. ఇంకా నాకేం తెలియదు. డాడీకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఇంకా తర్వాత నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా 10th కూడా అసలు పూర్తిగా చదవలే, ఓపెన్గా చేసా. ఎంతమంది మీరు ఇంట్లో? నువ్వే పెద్ద? నువ్వు ఒక్కదానివేనా? అక్క నేను. ఓకే. అక్కకి మ్యారీడ్, నేను చిన్నదాన్ని. మీ అక్క అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అక్కకి అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. నువ్వు ఈ 6 నెలల జర్నీలో మీ ఫ్యూచర్ గురించి చాలా అనుకునే ఉంటారు. చక్కగా కలిసి ఉండాలి, పిల్లల్ని అవును. కనాలి, ఫ్యూచర్ని చూసుకోవాలి, ఒక హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ని సడన్గా పేరెంట్స్ వద్దనంగానే నువ్వు కొద్ది కన్విన్స్ చేసి ఉంటే బాగుండేదేమో అని మా అభిప్రాయం. అంటే ఇంకా అప్పుడు నాకు ఏం తెలియలేదు. వాళ్ళు చెప్పగానే నిజమే అనుకున్నాం. అంటే అంటే బయటికి వెళ్ళావు కదా ఆ అబ్బాయితో, మరి అంటే డ్రింక్ చేస్తాడని తెలుసు. డ్రింక్ చేస్తే సో తప్ప? చాలా అన్నయ్య చేయడా? సార్లు చెప్పిన డ్రింక్ చేయకు, వద్దు అది ఇది అంటే. వాళ్ళ అన్నయ్యే కదా ముందు వద్దని చెప్పింది. మీ అన్నయ్య చేయడా? డ్రింక్ చేయడా? మీ అన్నయ్య చేయడా? చేసాడు. మరి మీ అన్నయ్య చేస్తే తప్పు లేదు, ఆయన కానీ చేస్తే ఏదో తప్పు మొత్తానికి వచ్చిందా? జరిగింది. నీ నీ యొక్క ఆ, ఈ లైఫ్ చెప్పట్లేదు, లవ్ ఏదో మ్యాటర్ లో ఏదో జరిగింది, బట్ నువ్వు బయట పెట్టట్లేదు. నీకు అన్ని Something తెలిసి happened. మాట్లాడినావు కదా, మళ్ళీ అన్నయ్య చెప్తే కొత్తగా నేను అన్నయ్య చెప్తే వదిలేసాను అంటే అంటే రీజన్ కాదు కదా. ఏ జస్ట్ ముందు అందుకే అన్నా వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అనుకో. సో నువ్వు చెప్పే దాన్ని బట్టి చూసే వాళ్ళు కూడా సో ఇట్లా జరిగింది, ఇట్లా జరుగుద్దా అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో నువ్వు ఓపెన్ అప్ అయితేనే ఆ లవ్ అనేది నీ యొక్క ఇంటెన్షన్ తో చెప్తేనే మాకు అర్థమవుతుంది కదా, మేము ఏదైనా సజెస్ట్ చేయగలం కూడా. అంటే మీ ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవ అయిందా? సమ్ ఏంటి అసలు? అదే గొడవ అది ఇదేం కాలేదు. ఫస్ట్ తనకి మరదలు ఉందని ఒకటి తెలుసు. మళ్ళీ అన్న చెప్పిండు వద్దు నీకు సెట్ అవ్వడు అనేసి. ఐ మీన్ ఇంకొకటి ఏంటంటే మేము ఎంగేజ్మెంట్ పెట్టుకొని 1 yearకి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం కదా. ఎవరికి చెప్పకుండా గుడికి తీసుకెళ్లారు మ్యారేజ్ చేసుకుందామని. అక్కడ కొంచెం నాకు డౌట్ అనిపించింది. మేబీ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు అన్నారు, వాళ్ళ అన్నయ్య వాళ్ళ లవ్వర్. సో ఎప్పుడైనా క్లాస్మేట్స్ అక్కడ కూర్చున్నప్పుడు మనసులో మాటలు కానీ ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటారు. మేబీ తన లైఫ్ తర్వాత ఒక అమ్మాయి తర్వాత వచ్చింది అని చెప్పారు కదా, అమ్మాయి గురించి వాళ్ళ అన్నకి తెలుసుంటదేమో, అందుకే వద్దని వచ్చేమో. అంటే ఈ అమ్మాయితో మాట్లాడుతూనే ఆ అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నాడేమో, చేస్తున్నాడేమో అది మీ అన్నకి అని. తెలిసిందేమో, అందుకే దూరం పెట్టి ఉండొచ్చు కదా. నీతో ఎప్పుడైనా అన్న డిస్కస్ అభిప్రాయం. చేశాడా మీ అన్నయ్య ఇట్లా సమ్ ఇంకో అమ్మాయితో మాట్లాడుతున్నాడు అట్లా అని? అలా ఏం చెప్పలేదు. సో నీకు ఆ నమ్మకం ఉందా తన మీద? అసలు ముందు చెప్పు. ఇవన్నీ కాదు, నీకు ఎంత నమ్మకం ఉంది ఆ, తన మీద, అంటే రాము మీద? నమ్మకం ఉంది. బట్ ఏంటంటే వీళ్ళు డ్రింక్ చేస్తున్నప్పుడు కాల్ వచ్చింది అని చెప్పారు ఒకసారి. అయితే తను వాష్రూమ్కి వెళ్తే మా అన్న కాల్ లిఫ్ట్ చేస్తే బేబీ సంథింగ్ దట్స్ ద రీజన్. మరి ఎందుకు చెప్పలేదు నువ్వు స్టార్టింగ్ లో? అంటే తన్నే చెప్పారు కదా. నువ్వు ఓపెన్ గా చెప్తేనే కదా అసలు తప్పు ఎక్కడ జరిగింది, ఏంటి తప్ప అయిందా నీదా అని తెలిసేది. అన్న చెప్పిన తర్వాత ఫోన్ చేసిన. అంటే ఇట్లా ఫోన్ కావాలి నీది ఒకసారి అది ఇది అంటే తనకి డౌట్ వచ్చింది. ఇన్ని రోజులు ఫోన్ అడగలేవు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అది ఇది అంటే, నాకు కొంచెం పర్సనల్స్ ఉన్నాయి అవసరం అది ఇది అని చెప్తే తను ఇవ్వలేదు. ఇంకా నేను చెప్పిన మీరిద్దరు ఇట్లా డ్రింక్ చేస్తున్నప్పుడు నీకు ఎవరు అమ్మాయి ఫోన్ చేసిందంట, మా అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేసిండు అది ఇది అంటే, తను ఏమన్నాడంటే మా మర్దల్ మ్యారీడ్ అయిపోయింది కదా నార్మల్గా ఫోన్ మాట్లాడుతుంది అని చెప్పేసి అన్నాడు. నేను లైట్ తీసుకున్నా.